అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఒక 5 నిమిషాలు సహకరిస్తే నేను తొందరగా ముగించుకొని వెళ్తా. అరుణోదయ సాంస్కృతిక సమైక్య పూర్వ కళాకారుడు, పీడీఎస్యు పూర్వ నాయకుడు, ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు, అమరుడు వేముల నరేష్‌కు మన నుంచి భౌతికంగా దూరమై నేటికి 10 రోజులవుతున్న సందర్భంగా ఉద్యమ సహచరులు, సాంస్కృతిక సారథి కళాకారులు నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వహణ సభకు నన్ను ఆహ్వానించి 4 మాటలు మాట్లాడమని కోరినందుకు ముందుగా వాళ్లకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి పలస యాదగిరి, నా పక్కనే ఉన్న పుష్పక్క, అట్లాగనే ప్రస్తుత నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్న, మేము మూడవ తరానికి సంబంధించినటువంటి వాళ్ళం. మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనంటే మా శరీరంలో ఒక తెలవని బాధ. ఎందుకు అనంటే మేము అమరుల యాదిలో అనేక సభలను పెట్టుకున్నాం, అనేక ఊరేగింపులు చేసినాం, అనేక ర్యాలీలు చేసినాం. ఆ అన్నిటికీ సాక్ష్యం ఈ ఎల్లమ్మ గుడే సాక్ష్యం. ఇక్కడనే మొదలయ్యేది మా పోరాటం, ఇక్కడనే మొదలయ్యేది మా ఆరాటం, ఇక్కడనే మొదలయ్యేది జనశక్తి బాటల్లో నేరియాలో అంటూ మా పాట మొదలయ్యేది. ఆ పాట మొదలైంది అనడానికి సజీవ సాక్ష్యంగా నా కళ్ళ ముందు వేముల పరశురాములన్న ఉన్నాడు, రెండో తరానికి సంబంధించిన వేముల రామచంద్రన్ ఉన్నాడు, ఎస్కే సయ్యద్ అన్న ఉన్నాడు, ముందు తరానికి సంబంధించినటువంటి యానాల మల్లారెడ్డి, వేముల పెరమయ్య తాత, మైసయ్య నాయనలు, ఎల్లయ్య నాయనలు అనేక మంది మొదటి తరం నుంచి ఉన్నారు. ఏమి చెప్పుకుంటాం గోస, ఏమని చెప్పుకోవాలి ఈ ఊటుకూరు గోస, ఏమని చెప్పుకోవాలి, ఏమని మాట్లాడుకోవాలి. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1920 దశకంలో ముందుకొచ్చిన కాలం నుంచి ఆ గోస ఊటుకూరు వెల్లదీస్తూనే ఉంది. ఆ గోస ఉద్యమాల ఊటుకూరుగా ముందుకు సాగుతూనే ఉన్నది. 20 దశకంలో మొదలైన ఉద్యమం అది 48 నుంచి 51 వరకు కొనసాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ పోరాటంలో యానాల మల్లారెడ్డి ఉన్నాడు, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో యానాల మల్లారెడ్డి ఉన్నాడు. ఆ తర్వాత 69 నుంచి 71లో ముందుకొచ్చినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వాన గోదావరిలో ఉద్యమం ముందుకొచ్చింది. ఆ గోదావరిలో ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టే దాంట్లో ఈ ఊటుకూరు కూడా ప్రముఖ పాత్ర పోషించింది అనడానికి కూడా సజీవ సాక్ష్యమైనటువంటి వ్యక్తులు, శక్తులు, మనుషులు ఇంకా బతికే ఉన్నారు ఈ గ్రామంలో. 69, 71లో మొదలైనటువంటి సిపిఐఎంఎల్ పార్టీ, అది సిపిఐఎంఎల్ విమోచనగా 92లో 7 విప్లవ సంస్థలు యూనిటీ అయి 5868 బ్రీజా కారు ఎమ్మెల్యే గారి కాన్వాయ్కి అడ్డం ఉన్నదంటే కొంచెం దయచేసి దాన్ని తీయాల్సిందిగా కోరుతున్నాం. 5868 బ్రీజా కార్ ప్లీజ్. అది మరి మన ఇంట్లో ఉంటున్న టీచర్ కారా మన కారా ఒకసారి చూడండి. మరి ఒక్కసారి టీచర్ దంట, మన ఇంట్లో ఉంటున్న టీచర్ది అదా లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళది కొంచెం దయచేసి తొందరగా. అట్లా 7 విప్లవ సంస్థలు ఐక్యమై 92లో జనశక్తి ఏర్పడింది. విమోచన సిపిఐఎంఎల్ జనశక్తిగా పురుడు పోసుకున్నది. ఆ సిపిఐఎంఎల్ జనశక్తిగా పురుడు పోసుకొని 90వ దశకం నుంచి 2000 సంవత్సరం వరకు జరిగినటువంటి ఉద్యమాల్లో కామ్రేడ్ వేముల పుష్పక్క, నేను, వసంతక్క, రాయకృష్ణన్న, రామచంద్రన్న, ఎస్కే సయ్యద్ అన్న, వీరేశం అన్న, ఇట్లా అనేక మంది మూడో తరానికి సంబంధించినటువంటి వాళ్ళం. ఆ 90 నుంచి 2000 సంవత్సరం వరకు జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో మా పాత్ర ఉంది, ప్రతి పోరాటంలో మా పాత్ర ఉంది. మేము పాల్గొంటున్నటువంటి సందర్భంలో మా ముందుకు వస్తున్నటువంటి అనేక రకాల సమస్యల్ని అధిగమించడం. అక్రమ కేసులను మోపబడినప్పటికీ నిలబడినం, జైళ్లలో నిర్బంధించబడినప్పటికీ నిలబడినం, అణచివేతలు, అరెస్టులు జరిగినప్పటికీ నిలబడినం. ఏకైక లక్ష్యం మేము ఎంచుకున్నటువంటి దారి ఏదైతే ఉందో, మా రస్తా ఏదైతే ఉందో, మా బాట ఏదైతే ఉందో, ఆ బాట కోసం చివరి వరకు క్రాంతి రేఖలై ఉదయిస్తూ సమస్త ప్రజానికం, పీడిత ప్రజల బతుకులలో వెలుగులు నింపేటువంటి దాంట్లో ఊటుకూరు ఉద్యమాల గడ్డ తన పాత్రని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటికి కొనసాగిస్తూనే ఉంది. రేపు భవిష్యత్తులో కూడా తన పాటని కొనసాగిస్తుందని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇక ఇక్కడికి వద్దాం, ఈ సంతాప సభకు సంబంధించి వద్దాం. నరేష్ తన విద్యార్థి దశ నుండే కాకుండా మొదటి నుంచే తన తండ్రి వేముల పాపన్న, తల్లి వెంకమ్మ ఇద్దరు కూడా విప్లవోద్యమానికి సంబంధించినటువంటి కుటుంబం కావడం మూలంగా, ఆ కుటుంబంలోనే తను కూడా పుట్టడం మూలంగా తను మొదటి నుంచే విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడై పాట పాడాలనేటువంటి ఆతృత, డప్పు కొట్టాలనేటువంటి ఆతృత, ఎగరాలే, గంతేయాలే, దూకాలనేటువంటి ఒక ఆతృత ఏదైతే ఉందో తనని
అరుణోదయ సాంస్కృతిక సమైక్య కళాకారునిగా నిలబెట్టింది. అదే క్రమంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఉద్యమాలు వేముల వీరేశం అన్న, మేము, పుష్పక్క మా తరానికి సంబంధించి మేము పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో తను పీడీఎస్ నాయకుడు కూడా ఎదగడానికి ప్రయత్నం చేసిండు. అట్లా నిలబడ్డాడు. ఊరు నిడిచిండు, పల్లె నిడిచిండు. పట్నం వరకు తన కళాన్ని తన గళాన్ని, తన మాటను, తన పాటను తను కొనసాగిస్తూ ముందుకు సాగిండు. ఒక మాటలో చెప్పుకోవాలంటే నరేషు పాటని నాలిక మీద నాట్యమాడించిండు. నరేషు పాటను నాలిక మీద నాట్యమాడించిండు. నరేషు డప్పు మీద చిర్రను చిందేపిచ్చిండు, గెంతేసిండు, ఎగిరిండు, దూకిండు. అట్లా ఇంత ఉద్యమాలు, ఈ పోరాటాలు, ఈ ఈ ఉద్యమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా నరేష్ పాత్ర చెప్పుకోదగినటువంటి పాత్ర. ప్రతిరోజు ఏదో ఒక సభలో, ఏదో ఒక ర్యాలీలో, ఏదో ఒక ఊరేగింపులో తన పాత్రను కొనసాగించిండు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై జరుగుతున్నటువంటి పోరాటంలో తన పాత్రను నిర్విరామంగా కొనసాగించిండు. ఆ తర్వాత తన సాంస్కృతిక సారథి కళాకారునిగా ముందుకొచ్చిండు. ఇదంతా ఒక అంశం. తను ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురైనప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఊరు భాషలో మాకు కులం లేదు, మతం లేదు. నా పెంపకం కూడా దాదాపు ఈ గ్రామంలో అన్ని ఇండ్లలో నేను కలియ తిరిగిన, అన్ని ఇండ్లలో భోజనం చేసిన, అట్లా నేను పెరిగిన, అట్లా నాకు ఎంకమ్మ వదిన, దొరపాపన్న ఇల్లు కూడా నాకు అన్నా వదిన లాంటి ఇల్లు. ఆ ఇంట్లో కూడా నేను కలియ తిరిగిన. నరేష్ నాకు ఫోన్ చేసి బాబాయ్ నా ఆరోగ్యం కొంత బాగలేదు అన్నప్పుడు నవ్య హాస్పిటల్‌కి వెళ్లి వైద్యం చేయించుకొని కొంత మెరుగై మళ్ళీ తిరిగి రావడం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సారి కూడా నవ్య హాస్పిటల్‌లో జాయిన్ కావడం. మూడోసారి సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌లో జాయిన్ కావడం. చివరగా పుష్ప, నిర్మల ఇద్దరు కలిసి పరిస్థితి కొంత తీవ్రంగా ఉన్నది. మనం ఏదైనా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకుపోతే బాగుంటదని చెప్పేసి 16వ తారీఖు ఈ నెల ఉదయం ఇక్కడికి వచ్చి నరేష్‌ని తీసుకొని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌కి వెళ్ళడం. రాత్రి 1 గంట ఆ పరిసర ప్రాంతంలో నరేష్ తుది శ్వాసను విడవడం జరిగింది. అంటే ఏ సమాజం కోసమైతే మనం పాట పాడినమో, ఏ సమాజం అయితే మెరుగుపడాలని ఆకాంక్షించినమో, ఏ సమాజాన్నైతే మనం కావాలనుకున్నామో, ఆ సమాజం వైపు అడుగులేస్తున్నటువంటి మనం, మన ప్రయాణం ఎక్కడికొచ్చింది? మన ప్రయాణం ఎక్కడ ఆగింది? మనం ఎట్లా ఉన్నాం అనేటువంటి దాన్ని కూడా మనకు మనంగా సమీక్షించుకోకపోతే, మనకు మనంగా చర్చించుకోకపోతే, మనకు మనంగా ప్రశ్నలు వేసుకోకపోతే అనేక చావులు ఇట్లా మన కళ్ళ ముందుకు వస్తానే ఉంటవి. జీవితానికి పుట్టుకకు, చావుకు మధ్యనున్నటువంటి ఒక గీత ఏదైతే ఉందో, పుట్టుకకు, చావుకు మధ్యనున్నటువంటి ఒక గీత ఏదైతే ఉందో, ఆ గీతని మనం సరాసరి చక్కగా గీచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఉద్యమంలో ఉంటే ఉద్యమంలో, రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో, వ్యక్తిగత కుటుంబాల్లో కూడా తమకు తాముగా ప్రశ్నలేసుకొని తమ కుటుంబ వ్యవస్థను మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆదర్శంగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం గనుక చేయకపోతే ఇటువంటి చావులు మన కళ్ళ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. ఆనాడు మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ గ్రామం, ఆనాడు మద్యపాన నిషేధంకై వ్యతిరేకంగా పోరాడిన ఈ గ్రామం, అదే మద్యపానం, అదే గంజాయి, అనేక రకాల దురలవాట్లు ఈ గ్రామాన్ని ఇవాళ చుట్టుముట్టి ఉన్నవి. దీని నుంచి మనం విముక్తి పొందాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉన్నది. దానికి తోడుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా మనం ఆదర్శవంతంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత, ప్రజలు అందరూ కూడా అట్లా ముందుకు ప్రయాణం చేయడానికి సహకరిస్తారని, ముందుకు సాగుతారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.